అండి మా అబ్బాయి అలా సంతలో అండి దబ్బట్టుకొచ్చేయండి మేక దబ్బ ఇవి రెండమన్నానండి. ఇది ఎలా చెయ్యాలో చూపిస్తాను మీకు. అయితే ముక్కలు ఇలా కోసుకోవాలండి. ఇవి ముక్కలు కోసుకోకపోతే ఇది తొక్క రాదండి. ఇది మీకు దబ్బ అంటే తెలిసే ఉంటుందేమో, అలా ఉంటుందండి దబ్బ. అండి దీన్ని పొప్పర తీయాలండి. పొప్పరే ఉడకబెట్టకూడదండి, ఉడకబెడితే దీన్ని టేస్ట్ పోద్ది. ఉడకబెట్టకుండానే తీయాలి. దీన్ని నేను తీస్తాను చూడండి. ఉడకబెట్టారనుకోండి సప్పడిపోద్ది, ముక్క బాగోదు. నిమ్మతంగా తీయాలండి, పొప్పర వస్తుంది. ఈ పొప్పర నిమ్మతంగా తీయాలండి. ఇది చూడండి, ఇదిగో ఇలాగ వస్తుందండి పొప్పర. చూసారా? ఈ పొప్పర తీయాలండి. ఇది ఇలా తీయాలండి. చూసారా? ఈ పొప్పర తీసుకోవాలండి. ఉడకబెడితే తీస్తారు, ఉడకబెడితే ఎత్తే రాదండి. ఇది ఇదిగండి ఇలా తీయాలండి. ఉడకబెడితే రాదండి. ఇది ఏంటంటారు, నీ ఉడికిపోయండి, తొక్క రాదు. దీన్ని పచ్చిప్పుడే తీసుకోవాలండి. దీన్ని ఇలా తీయాలి. ఈ తొక్క ఎందుకు తీయాలంటే అండి, మాంసం వాసన రాదండి. వాసన అంటే ఏంటంటే అండి, మేక మాంసం వాసన రాదు. ఇలా వేసుకుంటే మేక మాంసం వాసన అన్న తెలుస్తుందండి. అందుకని తీసేస్తాయండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. తీసేయాలి ముందు. చూసారా? ఇదంతా తీయాలండి. తీస్తేనే దీన్ని బాగుంటుందండి. దెబ్బ కూడా వండుకుంటారా అనుకుంటారేమో, వండుకొచ్చేయండి, మంచిది. మేక అవయవాలన్నీ కూడా మన ఒంట్లో ఉన్న వాటికి మంచిదండి అండి. చూసారా ఎంత వచ్చిందో? ఇది తీసుకోవాలండి. వాళ్ళిగా కనిపిస్తుంది కదండి. అదండి ఒక పొర తీసానండి, ఇంకో పొర ఉంది. అది తీసుకుంటాం వల్ల అండి మీకు ఇది ఉంటే అండి బాగోదు. ఇది చూసారా? నిమ్మతంగా తీయాలండి. ఇది ఇలా పట్టుకుంటూ వచ్చేస్తుందండి. ఇది ఉడకబెట్టారనుకో దీంట్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి వచ్చేస్తాయండి. కూర ఇంకా సప్పగా ఉంటుందండి. ముక్క రుచి ఉండదు. ఇంకా ఇలా తీసుకుంటే అండి మనం ముక్కలు కోసేసుకొని కూర వండేసుకొచ్చండి. ఇది అండి దీన్ని ఇలా తీయాలండి. చూసుకోవాలండి దీన్ని, ఏ పక్కన తీస్తున్నాము ఏ పక్కన తీస్తలేదు తెలుస్తుందండి. ఏ పక్కన తీసినా ఏ పక్కన తీయకపోయినా తీస్తానండి. దీనికి ఇలా పెట్టుకుంటే తెలిసిపోద్దండి చెయ్యి ఎట్టుకుంటే. పొర అండి ఇలాగ వస్తుందండి. నెమ్మదిగా తీయాలండి. ఇది పొర చాలా జాగ్రత్తగా పుట్టుకోవాలండి. దీన్ని గోరుతోటి వచ్చేస్తుందండి. ఇది దీన్ని తీస్తానండి.
వస్తుందండి ఇది. నెమ్మదిగా తీసుకోవాలండి దీన్ని, కంగారు పడకూడదు. కంగారు పడితే రాదండి ఇది. చూసారా, ఇవన్నీ తీసుకోవాలండి లాంటిది. నెమ్మదిగా తీయాలండి, కంగారు పడి తీసేకూడదు. తాతీగా తీయాలి దీన్ని. ఏ పక్కన తీస్తున్నామో చూసుకోవాలండి, ఏ పక్క నుంచి ఏ పక్క వస్తుందో. ఇది సరేండి, ఎలా వస్తుందో పొరపాల కన్నా. తీసుకున్నప్పుడు అండి, గొర్రె మాంసమా, గొర్రెపోతు వేసారా, మేకపోతు వేసారా అడగండి. గొర్రెపోతు అయితే వాతబండి, తినకూడదు అది. మీరు ఇలా తీయగానే వాసన వచ్చేద్దండి, అది గొర్రె వాసన వచ్చేస్తుంది. అందుకని అడగాలండి, తీసుకున్నప్పుడు మీరు అడగాలి. ఇంకా తీసేసానండి దీన్ని, ఇది ఉంది. అడిగి తీసుకోండి. తీసుకున్నప్పుడు మేకతోతేనే బాగుంటుందండి. గొర్రెపోతు వాతో చేసేస్తుందండి, తినకూడదు అది గొర్రెది. అది ముక్క ముట్టుకుంటేనే వాసన వచ్చేద్దండి గొర్రె అండి. ఇలా తీసుకోవాలండి ఇది. ఇంకానండి చేసాను, ఇలా చేసుకోవాలి. ఇది పెద్ద ముక్కలే కోసుకోవాలండి, ఉడికితే చిన్నగా ఉంటాయి అండి. ఇదైతే బూర అండి, బూర మంచిదండి ఇది అండి. కడుక్కుని వండుకుంటామే అండి. ఇంకా ఎంత వచ్చింది చూసారా చెత్త, దానికి వచ్చిన చెత్త చూసారా ఎంత వచ్చిందో. ఈ పొప్పర్లు తీయాలి కదండి, పొప్పర్లు ఇవి మాట అండి. సరే అండి, కూరని చూపిస్తాను ఎలాగ వండాలో. ఇవ్వండి, మాసాలు దెబ్బ తీసుకున్నానండి, కడుక్కుని ఎట్టు పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిందండి కారం, పసుపు, మసాలా పొడి అండి, గరం మసాలా పొడి, అల్లం పేస్టు, కళ్ళుప్పు అండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు అండి. 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. దీంట్లో కావాల్సింది కొద్దిగా దాచిన చెక్క అండి, కరివేపాకు, 4 ఆకులు అండి తీసుకున్నాను. అవుతానండి. ఇందులోని మీకు కలిపి పెట్టుకోవాలండి, కలుపుకోవాలి. వాటర్ వచ్చేద్దండి ఇందులో. వాటర్ తీసేసుకోండి. ఇందులో ముందు
పసుపు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసాను. కారం అండి, తగినంత కారం ఇదండి. 2 చెంచాలు నార వేసాను కారం. ఇందులోనండి ఇప్పుడే ఆడిపెట్టుకున్నాను అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను అండి. 2 స్పూన్లు అండి. ఇందులో కలిపి వేస్తున్నానండి. స్పూన్ వేసాను. సరిపోతే తర్వాత తీసుకొచ్చండి. వీటికి కలపాలండి. ఇలాగా కలిపి పెట్టుకోవాలి. అల్లం కట్టాలండి. నాకు కలిపి పెట్టుకుంటాంలోని అల్లం పేస్ట్ దీనికి పడతారండి. ఇదండి నాకు కలిపి పెట్టుకోవాలి. చూడండి, నేను మ్యారినేట్ చేసుకున్నాను, కలిపేసుకున్నాను. క్షణం ఉండాలండి. అది అంతలో ఉల్లిపాయలు వేపుకున్నానండి. గ్యాస్ అంటించుకుంటున్నానండి. గ్యాస్ అంటించాను. గిన్నె పెడుతున్నానండి. ఓకే, గిన్నె కాలుతుంది. దాంట్లో నూనె పోస్తుందండి. ఇవన్నీ 2 గరిటెలు వేసాను. 3 గరిటెలు వేస్తున్నాండి. చూడండి, ఇందులోని అల్లం పేస్ట్ దాచిన చెక్క వేస్తున్నానండి. ఇందులోనండి ఆకులు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. మిరపకాయలు వేస్తానండి. నేను ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఒకసారి మూత పెడతాను. మూత పెడతాయండి ఒకసారి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసి వస్తాను. వేగుతున్నాయండి. ఇంకో దెబ్బ తగలాలండి, వేగాలి.
ఇవ్వండి వేగిపోయినాయి అంటారు, మెత్తగా అయిపోయినాయండి ఇవి. ఇందులోనే కలిపి పెట్టుకున్నాను కదండి, నేను ఇందులో కలిపి పెట్టుకున్నాను కదా, వేసేస్తున్నానండి ఇది. కుట్టుకోవాలి, అది కలపాలి. సారి మూత పెట్టుకున్నా అండి. ఇది కుక్కర్లో వేసుకొచ్చండి, ఒక 2 విజిల్కి ఉడికిపోద్ది. మా అబ్బాయి కుక్కర్లో వేస్తే తిండండి, అంటారేమో మెత్తగా అయిపోతుందండి. ఇంకా కుక్కర్లో వేస్తేని తిండవు, నవ్వులుతేనే దీని టేస్ట్ అండి. అలాగని బాగా గట్టిగా ఉండదండి, బాగానే ఉంటుంది. అంటే నవ్వులుతాయండి, మంచిదేనండి. అందుకే కుక్కర్లో వేయించడండి. ఒకసారి వండితే కుక్కర్లో అండి తినలేదండి, మొత్తం లేహం అయిపోయిందండి, ముక్క కనిపించలేదు. అందుకనండి నేను కుక్కర్లో వండుతలేదండి. అందుకనండి ఇంక ఇలా కోసి ఇంక ఇలా వండుతాను అనమాట అండి నేను, కుక్కర్ లేకుండా. ముందు అల్లం పేస్టు ఇవన్నీనండి, కారం ఉప్పు అన్నీ మ్యాగ్నేట్ చేసుకుని వాటికి పట్టించి 10 నిమిషాలు ఉంచండి. అప్పుడు అలాగైతే బాగుంటుందండి. ఉంది నీళ్ళు కూడా ఎక్కువ పడతామండి, ఇందులోనే వాటర్ వచ్చేది కదండి. ఇది ఎంత కింద ఉందండి, ఉడికితే ఎంత అవరేస్తుంది ఇది. కొద్దిగా నీరు పోస్తానండి ఇందులో. మసాలా నీళ్ళు ఉంటాయి కదండి, అయ్యే పోస్తాను, ఎక్కువ వేయను. చూసారా, దీంతో ఉడికిపోద్దండి. ఇంకా మూత పెట్టేస్తున్నా అండి. ఇంకండి మూత తీస్తున్నాను. ఇందులోనే గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసాను 2 స్పూన్లు అండి. ఇది వేసేసుకుని దింపేసుకుంటామండి తగిలేక. ఉప్పు చూసుకోవాలండి, అంటే ఉప్పు క్షమించేగా చేసాను ఉంటుందండి. ఒకసారి మూత పెడతాయండి, అలాగే మసాలా వేసాను కదా. ఇంకోండి కూర తీస్తున్నాను, మూత చూస్తాను. ఉడిపోయిందండి.
కూర అయితే ఉడికిపోయింది. మూత పెడతాం కదా, ఎగిరిపోద్దండి దీన్ని అండి. కట్టేస్తున్నాండి, కట్టేసాను గ్యాస్. అన్నీ నచ్చితే ట్రై చేయండి. నేను అవుతే ఇలాగ వండుతాను, ఇది అవుతానండి. గలుపు దెబ్బ అవుతాయని ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేయండి, గంట సిమ్మలు నొక్కండి, వేసుకోండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగుంటుందండి ఇలాగ వండుకుంటే అండి. మాకు అయితే ఇంట్లో ఇలాగే మేము తింటాం, మా అబ్బాయికి కూడా ఇలాగంటేనే ఇష్టం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, గంట సిమ్మలు నొక్కండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.